నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా జిల్లా అభివృద్ధి కోసం పనిచేయడం జరుగుతుందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీసు కవాతు మైదానంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ముందుగా పోలీసులు ఇచ్చిన గౌరవ వందనాన్ని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మల్లికా గార్గ్ స్వీకరించారు. మేలుకొని ప్రజల యొక్క సేవలు అందిస్తున్నటువంటి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. అటువంటి పోలీస్ సెకండ్ కంటింజెంట్ ఇన్ఛార్జ్ ఎన్వి శివప్రసాద్ ఆర్ఎస్ఐ, ప్రేమ్ కుమార్ ఎస్ఐ. ఫోర్త్ కంటింజెంట్ ఉమెన్ పీసీ కంటింజెంట్. మ్యూజిక్ విన్యాసంతో మన ముందుకు వస్తుంది. చక్కగా గమనించండి. కంటింజెంట్ మళ్ళా ప్రథమ రాష్ట్రపతి excellent performance. Republic Day India bhai జిల్లాలో గ్రామ వార్డు సచివాలయాలు ఉద్యోగుల ద్వారా సేవలు అందించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. 99% పైగా సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి తక్షణమే పరిష్కరించేందుకు ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఎస్సీ ఎస్టీ ప్రత్యేక స్పందన కార్యక్రమాలు, ఉద్యోగుల స్పందన కార్యక్రమాల ద్వారా క్రింది స్థాయి వరకు వెళ్లడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల సమగ్ర నివేదికను కలెక్టర్ చదివి వినిపించారు. ఆర్మీ రిజర్వ్ పోలీసులు బ్యాండ్ మేళంతో నిర్వహించిన కవాతును తిలకించారు. మన జిల్లాలో చీమకుర్తి నుండి 3,45,877 క్యూబిక్ మీటర్లు గ్రానైట్ ను ఉత్పత్తి చేసి 45,000 మందికి ఉపాధి కల్పిస్తున్నాము. దీని వలన 283 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. జిల్లాలో 36,000 టన్నులు క్వార్ట్స్ ఉత్పత్తి చేస్తూ 14,420 మందికి ఉపాధి కల్పిస్తున్నాము. దీనివలన 10 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. జగనన్న భూరక్షలో భాగంగా జిల్లాలో ఉంటున్న గ్రనైట్ ప్రాసెసింగ్ యూనిట్స్ నుండి సుమారు 30 లక్షలు సర్వే రాళ్ళని తయారు చేసి అన్ని జిల్లాలకు సరఫరా చేయడం జరిగింది. ఇన్ని సహజ వనరులు కలిగిన జిల్లాలో పశ్చిమ ప్రకాశం జిల్లా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతం మరియు త్రాగు సాగు నీటు లభ్యలేకపోవడము, జిల్లాలో వ్యవసాయ సాగు పద్ధతులు మరియు ఎరువులు పురుగు మందులు వాడకం పైన అవగాహన లోపం, వర్షాధార పంటల పైన వ్యవసాయం చేస్తున్న రైతులకి తక్కువ ఆదాయం రావడం, వర్షాభావ పరిస్థితుల్లో సరిగా పంటలు పండకపోవడం, భూ కామతదారులు గ్రామంలో లేకపోవడం వలన అధిక భూములు సాగు లేక బీడు భూములుగా ఉండడము, రెవెన్యూ రికార్డులో చిక్కులు మరియు దీర్ఘకాలిక భూ వివాదం ఉండడం, ఇండస్ట్రీస్ తక్కువ ఉన్న వలన ఉద్యోగ అవకాశాలు లేకపోవడము, లోతైన సముద్రంలో చేపలు వేటాడు కొరకు సరిపడినంత సదుపాయాలు మరియు పరికరాలు లేకపోవడము వంటి సవాల్ని మనం అధిగమించవలసి ఉన్నది. ఈ సవాల్ని అధిగమించడానికి జిల్లాలో తీసుకున్న చర్యలు: రెవెన్యూ 955 ఎకరాల్లో ప్రభుత్వ భూమిని 838 మంది లబ్ధిదారులకి అసైన్మెంట్ పట్టాలు ఇచ్చేటకు జిల్లా స్థాయి అసైన్మెంట్ కమిటీ ఆమోదించడం జరిగింది. 2,198 లబ్ధిదారులకి చెందిన 4,156 ఎకరంలో అసైన్మెంట్ భూములు నిష్క్రమణకు కూడా ఎదురుకి అమ్మిశెట్టి సత్యం, హెడ్ కానిస్టేబుల్ 1650, దిశా పిఎస్ ఒంగోల్ వారు ఇప్పుడు నారాయణ ఏఎస్ఐ 886 అద్భుతంగా చేతుల మీదుగా మరి shield goes to Leaji MD Fairoz
ఫాతిమా. रिपब्लिक डे पीरियड समाप्त हुआ. పెరడ్ కమాండర్ గారు ఫస్ట్ కంటింజెంట్, సెకండ్ కంటింజెంట్ ఏఆర్ కంటింజెంట్, లాస్ట్ కంటింజెంట్ ఎన్సిసి కంటింజెంట్ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు ప్రతీకగా ఇచ్చేసినటువంటి వారిని దుశ్శాలవతో ఇప్పుడు ఇక్కడ మన కలెక్టర్ వారి యొక్క అల్లుడు గారిని కూడా శేషగిరిరావు గారిని కూడా సత్కరిస్తున్నారు. వెంకటేశ్వరరావు గంగూరు ప్రకాశం పాల్గొలకి అలతో సత్కరిస్తున్నారు. మెప్పాకు సంబంధించినటువంటి కవాతు కార్యక్రమానికి సంబంధించినటువంటి మహిళలు పట్టణ పేదరిక నిర్మూలన సమస్య భారత్ మాతక్ జై అనేటటువంటి నినాదాలతో వారందరూ వచ్చేస్తున్నారు. చిన్నారి భారత మాతగా అలాగే చక్కటి గవాతు నిర్వహించారు. స్పెషల్ అట్రాక్షన్ వారి యొక్క కేరళీయం. రాజ్యాంగం దేశంలోని ప్రతి ఒక్క పౌరునికి సమాన అవకాశాలు కల్పించిందని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమకు సంక్రమించిన హక్కులను, బాధ్యతలను నిర్వర్తించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గాంధీజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి న్యాయమూర్తులు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించి జిల్లాలోని ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. చట్టం పట్ల అందరూ సమానమేనని, పేద ధనిక సామాజిక వ్యత్యాసాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయ సహాయం అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు. జన గణ మన మరాఠా ద్రావిడ ఉత్తర వంగ వింధ్య హిమాచల యమునా గంగా మాతా కీ జై. జయ గాథా జన గణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వైసీపీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్, మహాత్మా గాంధీజీ, ప్రకాశం పంతులు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా జెండా ఆవిష్కరించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, నగర మేయర్ గంగాడ సుజాత, వడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ వైఎం ప్రసాద్ రెడ్డి, పట్టణ కన్వీనర్ కటారి శంకర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, ఏఎంసీ చైర్మన్ కటారి రామచంద్రరావు, మండల పార్టీ అధ్యక్షుడు రాయపాటి అంకయ్య, కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సైడ్ కొంటే
ఫోన్ వెనక్కి పెట్టండి. కొంచెం వెనక్కి పెట్టండి. మరి వెనక్కి వస్తే అందరూ వస్తారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్యం సముపార్జించడానికి ఎందరో మహనీయులు వారి జీవితాలను త్యాగం చేసి స్వాతంత్ర్యాన్ని సాధించారని జేసీ కె శ్రీనివాసులు తెలిపారు. స్వాతంత్ర సముపార్జనలో పాలు పంచుకున్న మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తిని నింపుకొని వారి ఆశయాలకు అనుగుణంగా నేటి తరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా పరిపాలనా కార్యాలయం కలెక్టరేట్లో 75వ గణతంత్ర వేడుకలలో భాగంగా జాతీయ జెండాను జేసీ ఎగురవేసి గౌరవ వందనం చేశారు. గణతంత్ర వేడుకలలో భాగంగా పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఆర్ఓ శ్రీలత, కలెక్టరేట్ ఏఓ చిరంజీవి, పరిపాలనా విభాగాల అధికారులు పాల్గొన్నారు. నగరంలోని పారిశుధ్యంపై ఫిర్యాదులు రాకుండా చూడాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం మందిరంలో కార్పొరేషన్ అధికారులు, పారిశుధ్య వార్డు సెక్రటరీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నగరంలోని కొన్ని ప్రాంతాలలో పారిశుధ్య పనులపై ఫిర్యాదులు అందుతున్నాయని, అలాంటి ఫిర్యాదు మళ్లీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఒంగోలు నగరాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టామన్నారు. 100 కోట్లతో అభివృద్ధి పనులతో పాటు సుందరీకరణపై దృష్టి సారించామన్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల చెడ్డ పేరు తీసుకువస్తే ఊరుకునేది లేదన్నారు. అందరం కలిసికట్టుగా అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుదామని బాలినేని ఆదేశించారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్లు వెలనాటి మాధవరావు, వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. ఎందుకంటే ఓపెన్ గా మాట్లాడుకుంటే కనీసం మాకు అన్ని విషయాలు తెలిసి అన్న విషయం మీకు కూడా అర్థం అవ్వాలని చెప్పేసి మరి నేను తెలుసుకుంటూ, అలాగే మీ అందరూ రేపటి నుంచి అయినా సరే ఖచ్చితంగా మరి వాసన మేలుకైతే అవార్డు వచ్చింది. నాకు మాత్రం ఎప్పుడు మీ ద్వారా మీ యొక్క క్లీనింగ్ ద్వారా నాకు అవార్డు వస్తుందో నేను కూడా చూస్తున్నాను. ఖచ్చితంగా మరి ఆ అవకాశం కూడా నాకు కల్పించవలసిందిగా కోరుతూ సెలవు. మాజీ సైనికుల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నగరంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. కార్యక్రమానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి హాజరై జెండా ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో సైనిక్ వెల్ఫేర్ అధికారి రజనీ కుమారి, నెప్పల నాగేశ్వరరావు, ఆలపాటి వెంకటేశ్వర్లు, వెంకటరెడ్డి, బ్రహ్మయ్య, వెంకటేశ్వర్లు, జి శ్రీనివాసరావు, జగన్ రెడ్డి, మాజీ సైనికులు పాల్గొన్నారు. మరి ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరియు 76వ ఆర్మీ డే దినోత్సవ సందర్భంగా మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సైనికులకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. జై హింద్, జై భారత్. రిపబ్లిక్ డే సందర్భంగా మనందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ఈ సభకు, ఈ ఫ్లాగ్ హాయిస్టింగ్కు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అటెండ్ అయినారు.
ఈ కార్యక్రమం మన దేశ చరిత్రలో మనకి ఇది అతి ముఖ్యమైనది. అందువల్ల ఈ కార్యక్రమం ఇక్కడ మేము మాజీ సైనికులందరం కలిసి జరుపుతున్నాము. ఈ విషయంలో మీ అందరి సహకారం ధన్యవాదాలు. జై హింద్. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ దినేష్ కుమార్ జాతీయ జెండా ఎగురవేశారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి గౌరవవందనం చేశారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, క్యాంపు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు వైద్య విద్యార్థుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు బ్యాండ్ కొడుతూ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్స్ ను వేదిక వద్దకు తీసుకొచ్చారు. ప్రిన్సిపల్ ఏడుకొండలరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఫ్యాకల్టీ, సిబ్బంది విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు అకాడమిక్ పరంగానే కాకుండా క్రీడా, సాంస్కృతిక రంగాల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ ప్రిన్సిపల్ సుధాకర్, వైస్ ప్రిన్సిపల్స్ దుర్గాదేవి, సుధాకర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో అత్యధిక మార్కులు సాధించడంతో పాటు క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రిన్సిపల్ నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. వ గణతంత్ర వేడుకలు కార్పొరేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీజీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగాడ సుజాత జెండా ఆవిష్కరించారు. సల్యూట్ ఆరామ్ సల్యూట్ అందరూ గౌరవ సభ్యులు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన తరువాత అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రాజ్యాంగ అమలు
మనకు ఒక రోజు ఉండాలని జనవరి 26న నిర్ణయించడం జరిగిందని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎన్ని సంస్కరణలు వచ్చినా రాజ్యాంగం అమలు అనేది జరుగుతుందన్నారు. రాజ్యాంగ అమలు నేటికి 75 సంవత్సరాలు పూర్తయిందని మేయర్ గంగాడ సుజాత అన్నారు. రాజ్యాంగం అమలు దినాన్ని నేడు జరుపుకోవడం జరుగుతుందన్నారు. రాజ్యాంగ అమలు వల్లే ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు రాజ్యాధికారానికి భాగస్వాములయ్యారని స్పష్టం చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, ఏఎంసీ మాజీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం, మున్సిపల్ ఇంజనీర్ జానీ, కార్పొరేటర్లు, కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం అనేది కూడా ఒకటి ఉండాలి, రిపబ్లిక్ అనేది కూడా ఏర్పడాలనే ఉద్దేశంతోనే జనవరి 26వ తారీఖున దానిని అమల్లో తీసుకొచ్చారు. ఇప్పటికి 75 సంవత్సరాలు అవుతున్నది. ఈ 75 సంవత్సరాల కాలంలో ప్రభుత్వాలు ఎన్నో వచ్చాయి, ప్రభుత్వాల్లో సంస్కరణలు కూడా ఎన్నో వచ్చాయి. బట్ ఎప్పటికైనా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మాత్రం ఎవరు కూడా మర్చిపోలేని విషయం అది. వారు తలపెట్టిన ఈ రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి అనేది ఇప్పుడే మన కమిషనర్ గారు కూడా క్షుణ్ణంగా వివరించారు. అందుకు కారకుడు ఏమిటంటే గౌరవ శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు సోదరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనేది కూడా మీకు ఒక్కసారి నేను గట్టిగా కూడా తెలుపుతూ ఉన్నాను. నేను అభివృద్ధి అంటే మంచినీరైనా, పారిశుద్ధమైన, వైద్యమైనా అన్ని రకాలుగా కూడా వారు ఎంతో శ్రద్ధతో ఆలోచించి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు కూడా వారు తీసుకొని ఈరోజు ఈ అభివృద్ధి అనేది ఈ విధంగా చేయడం అనేది ప్రశంసించిన విషయమే. ప్రత్యేకంగా చెప్పాలన్నంటేనే ఈ మధ్య 25,000 ఇళ్ల పట్టాలకు కూడా నిధులు కూడా సాధించి దాదాపు 230 కోట్ల రూపాయలు ఆ కాలనీ తయారు చేసేదాని కొరకు కూడా పూర్తిగా నిధులు వచ్చి యంత్రాంగం అంతా కూడా ఆ పనిలోనే నిమగ్నం అయిపోయి ఉన్నందుకు వారిని నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని నేను ప్రత్యేకంగా బాగుంటు కుటుంబం తరఫున అభినందిస్తూ, మనకి యొక్క గణతంత్ర అంటే రిపబ్లిక్ డే సందర్భంగా దాని యొక్క విషయాలన్నీ కూడా చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది, మాట్లాడారు. మనకందరికీ తెలియని విషయం ఏంటంటే ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని మరి పెద్దలు భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారాగానే మన పరిపాలన జరుగుతుంది అనే విషయం చాలామందికి తెలియదు. అందరూ కూడా అంబేద్కర్ అనగానే ఏమంటారంటే ఎస్సీ ఎస్టీలకే నాయకుడు, వాళ్ళ కోసం ఏదో చేశారు కాబట్టి అందరూ కూడా ఎస్సీ ఎస్టీలే మరి వాళ్ళని గౌరవిస్తారు, పూజిస్తున్నారంటే దానికి కారణం వారికి మాత్రమే మంచి పని చేసింది కాదు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు బీసీలకి ఏం చేశారనంటే ఓటు హక్కు కల్పించారు, మొట్టమొదటిసారిగా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారు. మరి వెనకబడిన తరగతుల వారికైతే కనీసం రోడ్డు మీద తిరిగే అవకాశం కూడా లేని రోజుల నుంచి ఈరోజు అందరితో కలిపి ఈ రకంగా నాలాగా మాట్లాడే అవకాశం వరకు వచ్చింది అని అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కృషి, పట్టుదల, దీక్ష. 60 దేశాల యొక్క రాజ్యాంగాలను క్రోడీకరించి, ఎందుకంటే భారతదేశం అతిపెద్ద రాజ్యం, అంతేకాకుండా మరి అన్ని రకాల కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు ఉండేటువంటి దేశం కాబట్టి అందరికీ అనుగుణంగా రాయడం అనేది ఒక చిన్న విషయం కాదు. కాబట్టి మరి రాజ్యాంగ పరిషత్తు ద్వారాగా మరి ఇంత మంచి రాజ్యాంగాన్ని అందించినటువంటి అంబేద్కర్ గారికి మనం ధన్యవాదాలు తెలియజేయడం. ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒంగోలు నగరపాలక సంస్థ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఎంఏయూ డిపార్ట్మెంట్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు త్రాగునీరు, పారిశుద్ధ్యము, రోడ్లు, డ్రైన్స్, గ్రీన్ సిటీ, ఎన్క్యాప్ ద్వారా నిధులు ముమ్మరంగా తీసుకొని వచ్చి ఈ సంవత్సరంలో 120 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది. ఆ నివేదికని ముందుగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. త్రాగునీటికి సంబంధించి అమృత్ పథకం ద్వారా 123 కోట్ల రూపాయలతోటి మనకి గుండ్లకమ్మ ద్వారా మన SS 1 and 2 ట్యాంకులకి నీరు వచ్చే విధంగా మంచినీరు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. అవి కూడా పనులు పూర్తయి మొన్నే ప్రారంభించుకోవడం జరిగింది. దాని ద్వారా మనము నగరానికి
మంచినీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి 3 రోజులకు ఒకసారి నీరు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. వెంకటేశ్వర్లు ముందురమ్మ కూడా దర్శి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేస్తున్నాడని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించండి అని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారం ప్రారంభోత్సవ సందర్భంగా రాజంపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం వెంకయ్యమ్మ శివప్రసాద్ రెడ్డితో కలిసి ర్యాలీగా దర్శికి చేరుకున్నారు. దర్శిలోని గడియారం స్తంభం సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారీగా హాజరైన పార్టీ శ్రేణులు ప్రజలను ఉద్దేశించి వెంకయ్యమ్మ మాట్లాడారు. వైసీపీ ఆధ్వర్యంలో మన ఊరు మన శివన్న కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడమే బూచేపల్లి కుటుంబం ముఖ్య ఉద్దేశమన్నారు. శివప్రసాద్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పాలన సాగిస్తున్న సీఎం వైఎస్ జగన్ రానున్న ఎన్నికలలో తప్పకుండా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తన తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి దివంగత సీఎం వైఎస్ఆర్ దైవ సమానులని వైసీపీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. తమకు కులాలు మతాలు వర్గాలు లేవని చెప్పారు. దర్శి నియోజకవర్గ ప్రజలంతా తమ కుటుంబమని ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. 10 మందికి సాయం చేయడమే తన తండ్రి సుబ్బారెడ్డి నేర్పారని, అందుకే సీఎం జగనన్న వెంట నడుస్తున్నానన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అప్పగించిన మా ప్రీతం నాయకులు జగన్మోహన్ గారిని ఎప్పుడు మర్చిపోవాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. బూచేపల్లి గారి కుటుంబం ఎప్పుడు నాన్నగారి నుంచి కానీ నేను కానీ అమ్మ కానీ ఎప్పుడు జగన్తో పాటు ఉండి జగన్ అన్ని కార్యక్రమాలకు మేము పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. మా మీద అభిమానం చూపించినందుకు జగన్మోహన్ గారి మధ్య ధన్యవాదాలు. ఈరోజు మంచి రోజు కాబట్టి మా దర్శి కాన్స్టిట్యున్సీలో పులిపాడు గ్రామంలో ఈరోజు ప్రచార బాధ్యతలు స్టార్ట్ చేశాము. ఈరోజు చూస్తుంటే అశేష ప్రజానీకం మొత్తం మంచి బైక్ ర్యాలీ పెట్టేసుకొని సుమారుగా 5-6 వేల మంది బైక్ ర్యాలీతో స్వాగతం పలికి నిజంగా ప్రజలందరూ బూచేపల్లి కుటుంబం మీద అభిమానంతో జగన్మోహన్ గారి అభిమానంతో ఈరోజు ర్యాలీ జయప్రదం చేసిన నిజంగా ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా ముఖ్యంగా దర్శి ప్రజలందరూ మొత్తం జగన్మోహన్ గారు పేద ప్రజలు చేసిన మేలును ఎప్పుడూ మర్చిపోలేదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్పేసి ఎన్నో ఓట్లు వేయించుకున్నాడు, కానీ ఎప్పుడూ మాట మీద నిలబడలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు జగన్మోహన్ గారు మాట మీద నిలబడిన నాయకుడు. మాట మీద ఆ రోజు పాదయాత్రలో ఇచ్చిన హామీలని 100% నెరవేరుస్తూ అవి కాకుండా కొత్త పథకాలు కూడా ఇచ్చి ఎప్పుడో ఒక రాష్ట్రానికి ఈరోజు సచివాలయాలు ఏర్పాటు చేసిన, వాలంటీర్లు ఏర్పాటు చేసిన, ఈరోజు పెన్షన్లు కూడా పేద ప్రజలకు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయంటే వాలంటీర్ల వ్యవస్థ వల్ల పడుతున్నాయి కాబట్టి సచివాలయాల వ్యవస్థ వల్ల పడుతున్నాయి కాబట్టి. శివుడి తత్వం తెలుసుకోవడం కష్టమని, కానీ ఆయన అనుగ్రహం పొందడం చాలా తేలికని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శ్రీశైల దేవస్థానం నిర్వహించే ధర్మనిధి కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రదక్షిణ మాడవీధుల్లోని నిత్య కళ్యాణ వేదికపై ఆయన శివతత్వంపై ప్రసంగించారు. శివుడు లింగ రూపంలో అవతరించడం, శిరస్సుపై గంగను ధరించడం, శ్మశానంలో నివసించడం, గరళాన్ని మింగడం, పాములను ధరించడం, భక్త మార్కండేయుడిని మృత్యువు నుంచి కాపాడడం, అర్ధనారీశ్వర తత్వంలోని ఆంతర్యాలను ఆయన ప్రవచనం ద్వారా వివరించారు. విభూది ధారణ, శివుడికి చేసే అభిషేకం, నిత్య శివనామస్మరణ ఐశ్వర్యాన్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాయని అన్నారు. అనంతరం శ్రీశైలం ప్రభ ఆధ్యాత్మిక మాసపత్రిక సబ్ ఎడిటర్ గణేష్, ఉపన్యాసకుడు పొన్నూరు వెంకట శ్రీనివాసుల్ని స్వామివారి శేష వస్త్రంతో ప్రశంసా పత్రంతో సత్కరించారు. శివుడి యొక్క లీలల గురించి, శివుడి యొక్క తత్వాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. శివుడి తత్వాన్ని తెలుసుకోవడం అంటే అంత తేలికైనటువంటి విషయం కాదు. శివుడి తత్వాన్ని తెలుసుకోవాలంటే అది
అగాధమైనటువంటిది శివతత్వం. కాబట్టి శివతత్వాన్ని మనం శివలీలల ద్వారా చక్కగా మనందరం కూడా వింటూ ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి మనందరం కూడా పాత్రలు. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పండగభూషణం రఘుదరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకం అగ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఆ పరమేశ్వరుడు భక్త జనాశ్రయం చ వరదం, భక్తులందరినీ కూడా కాపాడేటటువంటి వాడు. భక్తుల కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చేటటువంటి వాడు. భక్తుల కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చేటటువంటి వాడు. మనందరికీ ఆనందాన్ని కలిగించేటటువంటి వాడు. మనకి సుఖ సంపదల్ని ఇచ్చేటటువంటి వాడు ఎవరంటే సాక్షాత్తు పరమేశ్వరుడే. ఆ శివుణ్ణి ఎవరైతే మనస వాచ కర్మణ ఎవరైతే ఆరాధన చేస్తారో ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు మనందరి మీద కూడా ఉంటాయి. ఈరోజు మనం శివుడి యొక్క తత్వాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. శివతత్వాన్ని తెలుసుకోవడం చాలా కష్టం, అయితే శివలీలలు తెలుసుకోవడం చాలా తేలిక. శివలీలలు మన అందరికీ తెలిసింది. ఆ శివలీలల ద్వారా శివుడి యొక్క తత్వం ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం చక్కగా ఈ శివతత్వాన్ని గురించి తెలుసుకోవచ్చు. కాబట్టి శివలీలల ద్వారా శివతత్వం ఏ విధంగా ఉంది అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఆయన లీలలు, ఆయన తత్వం అపారమైనటువంటిది. ఆ అపారమైనటువంటి లీలల్ని తెలుసుకోవాలంటే మనం జాగ్రత్తగా శివుడిని మనం మనసులో పెట్టుకొని మనం ఈ ఉపన్యాసాన్ని వినాలి. ఉపన్యాసం అన్నా కూడా ఒక యజ్ఞం లాంటిది. మనం చండీ యాగం లోపల చేస్తూ ఉంటారు. అలాగే చండీ యాగం అంటే ఎలాంటిదో ఉపన్యాసం కూడా 75వ గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని ఒంగోలు పోలీసు పెరేడ్ మైదానంలో నిర్వహించిన గణతంత్ర వేడుకలలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు తెలిసేలా శకటాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాల ప్రదర్శనలో పాల్గొన్నాయి. రెవెన్యూ, గృహ నిర్మాణ, వ్యవసాయ, ఉద్యానవన, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ సర్వీస్, పాఠశాల విద్యాశాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, డిఆర్డీఏ, పౌర సరఫరాల శాఖలు వారి వారి అభివృద్ధికి సంబంధించిన దృశ్యాలను ప్రదర్శిస్తూ శకటాల ప్రదర్శన నిర్వహించారు. శకటాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రైతు సోదరులకు పంట సాగులో రసాయనిక ఎరువులను బరువు తగ్గించి సహజ సిద్ధమైనటువంటి ఎరువులు వాడాలని డ్రోన్లు వినియోగం ద్వారా వ్యవసాయ పంపిణీని చేస్తున్నారు. ఇచ్చినటువంటి పురుగు మందులు లేకపోతే ఇవన్నీ కూడా ఎరువులను. అలాగే ఈ సంవత్సరము 2019 నుంచి 2024 వరకు వ్యవసాయ రంగ శకటము మన ముందుకు వస్తుంది. అలాగే వ్యవసాయ రంగంతో పాటు ఉద్యానవన శకటము రెండింటిని కంబైన్ శకటం వస్తుంది. ఉద్యానవన శాఖ వారు మనకున్నటువంటి బిల్డింగ్స్ మీద, టెర్రాస్ మీద ఏ రకంగా ఆకుకూరలను అలాగే వివిధ రకాల పళ్ళను పెంపకం చేయాలని ఒక కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మనకు చూపిస్తున్నారు. తదుపరి వస్తున్నటువంటి శకటము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శకటము. అది పేదల కళలకు ప్రతిరూపమైనటువంటి రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వారి శకటం. ప్రతి చెల్లెమ్మ లక్షల ఆస్తి పనులు చేస్తున్నారు. రాష్ట్ర సచివాలయం ఇక ఏర్పాటు చేస్తున్నటువంటి హౌసింగ్ యొక్క మోడల్స్ ను మనము ఈ శకటం మీద చూడవచ్చు. స్థలంతో పాటు వాటితో పాటు మంచి చక్కటి నీటి కుళాయి, విద్యుత్ కనెక్షను, అలాగే ఆహ్లాదకరమైన రేట్లు వీటన్నిటిని ఇప్పించేటటువంటి పథకాన్ని చూపిస్తూ వస్తున్నారు. తదుపరి సంస్థ 1.47 కోట్ల మందికి పదవి కల్పించారు. ప్రధానమంత్రి ఇప్పుడు చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా పశుత్పత్తులు పెంపొందించే లక్ష్యంతో స్పేర్లు, నాగళ్ళు, పై ఆ ప్రోగ్రామ్స్, దాని ప్రక్రియను మనం చూపించవచ్చు. ఇప్పుడు మనకు 3.5 లక్షల కుటుంబాలు 4 కోట్ల పనికి ఇంకా కల్పిస్తున్నారు. ఆ తర్వాత దీని వెంటనే మనకు వస్తున్నటువంటి శాఖ రవాణా శాఖకు సంబంధించి వ్యక్తికి వెనక కూర్చున్న వ్యక్తికి హెల్మెట్ లేదు. ఎదురుగా ఒక ఆటోలో పరిమితికి మించి అంటే 15 నుంచి 20 మంది ప్రయాణికులను ఎక్కించుకొని ప్రమాదకర పరిస్థితుల్లో వాహనాన్ని అయ్యో చూడండి, చూడగాకు 3 వాహనాలు కూడా ఢీకొట్టడం జరిగింది. అందులో మరియు పోలీసు వారు
యాక్సిడెంట్ స్పాట్ కి రావడం జరిగింది. ప్రమాద బాధితులను తక్షణమే వారి యొక్క అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకువెళ్ళడం జరిగింది. ఇటువంటి రహదారి భద్రత నియమాలను పాటిస్తుంది. అటువంటి ప్రయాణాలు చేయవద్దు. సరిగ్గా భద్రతా ప్రమాణాలు పాటించకుండా ప్రయాణించడం చేస్తున్నారు. తెలియజేసుకుంటూ చక్కటి మనకు ప్రదర్శన ఇచ్చారు. తర్వాత వస్తున్నటువంటి జిల్లా గ్రామీణ అభివృద్ధి స్వాతంత్ర ఫలాలు గ్రామీణ ప్రకాశపు గడప గడపకు పంచుతున్న సిబ్బంది వెంకరాగా డబ్బుల ధరలతో 2 శతాబ్దాల సుదీర్ఘ పోరాటంలో మహిళా సేన మహాసేనగా ఆర్థిక శక్తిగా ఎదిగి శకటానికి దిక్సూచిగా తరలి వస్తుంది మా మహిళా దండు మహాసేన. ఆర్థిక సాధికారత ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ చేయూత అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే జగనన్న తోడు, జగనన్న పాల వెలువ, బ్యాంక్ లింకేజ్కి సంబంధించిన చూడొచ్చు. కుటుంబానికి ₹1,000 కూడా ఇప్పుడు మలబార్ గోల్డ్, జోయల్ లుకాస్ మరియు ట్రెండ్స్ ఇటువంటి మహాశాలుక ప్రధాన అంశంగా, అలాగే మరి ఆధునిక కాలంలో ఆధునిక శిక్షణ ద్వారా ఎలా తర్వాత శకటాల ప్రదర్శన అయిపోయిన తర్వాత మన ఒంగోలు నగర వీధులలో వీటి ప్రదర్శన జరిగింది. మున్సిపల్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రదర్శన జరిగించవలసిందిగా కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య వాళ్ళు సమగ్ర శిక్ష అనేటువంటి అంశాలతో విద్యాశాఖ, సమగ్ర శిక్ష శాఖ వారికి సంబంధించినటువంటి సంయుక్త శకటము 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ముందుకు వస్తుంది. ప్రకాశం జిల్లాలో 7 ఇంజనీరింగ్ కాలేజీలో విభజించేటువంటి 90 మంది బీటెక్ విద్యార్థుల మీద చూసినట్టయితే ఫ్యూచర్ ఏ రకంగా విద్యార్థులకు ఇస్తారు అనేటటువంటి గొప్ప అంశాన్ని పిల్లల చేతుల్లో ల్యాప్టాప్స్ చేసేసి డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేస్తారు. వైద్యుని సహాయంతో వారికి అవసరమైనటువంటి మందులు ఉచితంగాను, మళ్ళీ అక్కడి నుంచి వారికి ఎలాంటి సలహాలు కావాలో వైద్యుని కూడా సంపాదించుకోవాలి. అదేవిధంగా తమ ఓటుని మరి నమోదు చేసుకోవాలనేటువంటి ఆ కార్యక్రమానికి విస్తృత ప్రచారమే ఈ ఓటును ఐ లైక్ ఓటింగ్ అనేటటువంటి అద్భుతమైనటువంటి నినాదంతో ఎలక్షన్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఒంగోలులోని డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా కళాశాల ప్రిన్సిపల్ కళ్యాణి జాతీయ జెండాను ఎగురవేసి గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యం గురించి విద్యార్థులకు వివరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థినులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం, క్విజ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ప్రిన్సిపల్, అధ్యాపకులు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో స్టూడెంట్ యూనియన్ కన్వీనర్ విద్యుల్లత, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. కుసుమిత సుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే. బదలే రంగ్ యహాं की बोली में रंगोली सात रंग यहां हर कदम कदम में धरती बदले रंग यहां की बोली में रंगोली सात रंग
ఏఎన్ఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో కొత్త కూరగాయల మార్కెట్ దగ్గర అక్కినేని నాగేశ్వరరావు విగ్రహావిష్కరణ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. స్వాగతం పలుకుతున్నాం. ఒంగోలు నియోజకవర్గం ఆవిష్కరిస్తున్నారు శ్రీనివాసరెడ్డి గారు. మన ఎమ్మెల్యే గారు, ఎందుకంటే ఈ ప్రాంతానికి రోజుకు వేల మంది వచ్చి సందర్శిస్తారు. ఇదిగో మనం చూడండి, ఇప్పుడే దివ్య హస్తాల మీదుగా విగ్రహం మీద ఉన్నటువంటి ఆ యొక్క దృశ్యం మనం ఏ రకమైన మేధశెట్టి హరిబాబు గారికి, సింగవరాజు మీనాకుమారి గారికి, కూడా చైర్మన్ గారికి మరియు విగ్రహానికి శిలాఫలకాన్ని ఆవిష్కరణ చేస్తున్నారు. తెలుగు వారి అందాల నటుడు, తెలుగుకి మరోసారి వరాల అన్నా అని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. 4 నుంచే పూజారి వేష అభిమాన ధనుడు, అందువల్ల అటువంటి వారి చేతుల మీదుగా ఎన్నో దశావ గారు మరి ఈ రోజు ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉన్నారు. అయి మరి మేయర్ గారు, కార్పొరేటర్. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, నా అభిమాన నటుడు అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. చిన్నప్పుడు ఏఎన్ఆర్ అన్న, ఆ తర్వాత నాగార్జున అన్న చాలా అభిమానించేవాడినని బాలినేని తెలిపారు. వచ్చే ఏడాది ఏఎన్ఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో 3 రోజులు ఒక పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ కళా పరిషత్ ఎలా అయితే నిర్వహించారో వచ్చే ఏడాది ఏఎన్ఆర్ కళా పరిషత్కు అక్కినేని నాగార్జున తీసుకువచ్చే బాధ్యత నేను తీసుకుంటానని బాలినేని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, స్థానిక కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు, వేమూరి సూర్యనారాయణ, ఈదుపల్లి గురునాథం, కటారి శంకర్, గంట రామానాయుడు, కల్లగుంట కృష్ణయ్య, మద్దాలి మాధవరావు, సూదనగుంట కోటేశ్వరరావు, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహ ఆవిష్కరణకి నేను రావటం నిజంగా నేను చాలా అదృష్టవంతులను కూడా అనుకుంటా ఉన్నా. ఎందుకంటే మా చిన్నప్పుడు నేను జయరాం హాల్ దగ్గర ఎప్పుడు మాట్లాడుకుంటుండేవాళ్ళమే. మా దొరసామని ఉండేవాడు హాల్లో. ఆయన చెన్నై నుంచి మా హాల్ కట్టినప్పుడు ఇక్కడికి వచ్చాడు. అప్పటి నుంచి హాల్లోనే ఉండేవాడు. ఎప్పుడు కూడా మేము నాగేశ్వరరావు గురించే మాట్లాడుకునేవాళ్ళం. మా థియేటర్ జయరాం హాల్లో సోను సుందర సినిమా వచ్చి 100 రోజు సెలబ్రేషన్స్ కూడా జయరాం హాల్ కూడా జరిగినాయి. అంటే అప్పుడు మనం మీరు ఎవరు కూడా చాలామంది పుట్టుంటారు అప్పుడు. అట్లాంటి మా నాన్నగారికి అంత అభిమానం, ఆ అభిమానం నాకు వచ్చింది నాగేశ్వరరావు గారి మీద. మనం ఎన్టీఆర్ కళా పరిషత్ ఎలా జరుగుతుందో అక్కినేని కళా పరిషత్తును కూడా అలా చేసే కార్యక్రమం చేపడతామని కూడా తెలియజేసుకుంటామన్నా. అలాగే తప్పకుండా ఈ కళా పరిషత్ సంబంధించి భారీ ఎత్తున చేసేదానికి నెక్స్ట్ ఇయర్ మనం గట్టిగా చేద్దాం. ఎంత ఖర్చు అయినా కానీ నేను ఏర్పాటు చేస్తాను. భారీ ఎత్తున 3 రోజుల్లో పెట్టి నాగార్జున గారిని కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. వరాల అన్నాన్ని రుజువు చేశారు, చెప్పారంటే చేసేస్తారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అక్కినేని నాగేశ్వరరావు గారు మరి మనకు అందరికీ తెలుసు, వారు చాలా సుదీర్ఘంగా మరి సినిమాల్లో అనేక రకాల పాత్రలు ధరించి మనల్ని కూడా మెప్పించి మరి ఈ రోజున మరి ఎన్టీ రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ మరి వీళ్ళిద్దరు స్వర్గస్థులైనప్పటికీ కూడా మరి గతంలో వాళ్ళిద్దరే ఎప్పటికైనా సరే మరి కళామ తల్లికి 2 కళ్ళుగా వారిని చెప్పుకుంటూ ఉంటారు. చాలా సేవలు చేసిన వాళ్ళు, మనందరూ కూడా ఆనందింపజేసిన వాళ్ళు కూడా వారు. కాబట్టి వారికి ఈ రకంగా మరి గౌరవించుకోవడం సముచితమే. అంత మంచి కార్యక్రమాన్ని మరి నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు, అలాగే మరి కృష్ణయ్య గారు బ్యాంక్ ఎంప్లాయ్ అయినప్పటికీ కూడా అతను కూడా ఒక కళా తపస్వి. ఎందుకంటే ఎప్పుడు కూడా మరి కళ్ళను పోషించడం అనేది ఈ రోజుల్లో చాలా అరుదైన విషయం. కానీ మరి అందరికీ కూడా సంగీతం కానివ్వండి, సాహిత్యం కానివ్వండి, చిత్రలేఖనం కానివ్వండి, ఈరోజు మనందరినీ కూడా ఇవాళ ఇక్కడ విగ్రహం నిలబడిందంటే ఈ మహానుభావుడు గారి పుణ్యమే. మీరందరూ కూడా ఒక్కసారి జన్మలు ఎత్తినా కూడా మన వాసన రుణం తీర్చుకోలేమండి. నేను రాయలసీమలో ఎంతోమంది ఎమ్మెల్యేలను చూశాను. ఉదయం మొదలుకొని ఎవరు వచ్చినా కారు ముందుకు పోతున్నా కూడా వెనుకోని వెళ్తూనే ఉంటారు, సంతకాలు పెడుతూనే ఉంటాడు. అంత ఓపిక, అంత
శక్తినిచ్చిన ఆ భగవంతుడికి జన్మజన్మ మనందరం కూడా రుణపడిన మన ఒంగోలు పట్టణానికి మనకి ఒక దాతగా సార్ వచ్చాడు. నాకు ఎంతో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగిన గణతంత్ర దినోత్సవం ఉత్సవాలలో జిల్లాలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. దేశభక్తి గీతాలకు, చిన్నారులు సాహిత్యానికి అనుగుణంగా అద్భుత నృత్య ప్రదర్శనలు చేశారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు చేసిన నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. కలెక్టర్ దినేష్ కుమార్, జిల్లా జడ్జి భారతి, ఎస్పీ మల్లికా గార్, జేసీ కె శ్రీనివాసులు తదితరులు నృత్య ప్రదర్శనలను తిలకించి చిన్నారులను అభినందించారు. పోలీసు వారు కొద్దిగా సహకరించిన అందరికీ బా ఇప్పుడు వీళ్ళందరూ పక్కకు రావాలి. క్లియర్ చేయండి బాబు. ఇక్కడ కలకలతో ప్రాంత భాష కుల మతాల కలకలతో
పౌర్ణమి తిథి శ్రీగిరి స్కందగిరి ప్రదక్షిణ సమితి ఆధ్వర్యంలో ఒంగోలు కోర్టు సెంటర్ వద్ద గల బాపూజీ గో సంరక్షణ సంఘం నుండి స్కందగిరి గంగా పార్వతి సమేత మల్లికార్జున స్వామివారికి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గరుడ, హనుమాన్, శంకుచక్ర నామాలను పట్టుకుని పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి గోవిందనామాలు, కీర్తనలను పఠిస్తూ ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణకు ముందు గోసంఘంలో గోపూజ నిర్వహించుకుని గోమాత ముందు నడువుగా సన్నాయి మేళం, అనంతరం దేదీప్యమానంగా తీర్చిదిద్దిన స్వామివారి రథం వెంట భక్తులు గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు. దర్శనం ఇబ్బంది లేదు. బ్రాండ్ తీసుకుంటున్నాడా?
టంగుటూరు పంచాయతీ కార్యదర్శి జగదీష్ ఆధ్వర్యంలో సర్పంచి మద్దిరాల మమత అధ్యక్షతన 75వ గణతంత్ర వేడుకలు నిర్వహించారు. కార్యదర్శి జగదీష్ జెండా వందనం చేశారు. మహనీయులు మన కోసం, దేశం కోసం పోరాడి స్వాతంత్ర్యం సాధించి పెట్టారని మాజీ సర్పంచ్ జయంత్ బాబు అన్నారు. అలాగే రాజ్యాంగం రచించి చట్టాలను రూపొంది దేశాభివృద్ధి కోసం, ప్రగతి కోసం అహర్నిశలు శ్రమించి మన కోసం పాటుపడ్డారన్నారు. సర్పంచి మమత మాట్లాడుతూ భవిష్యత్తు తరాల వారు ఉన్నత విలువలు కలిగి జీవించే విధంగా ఎవరికీ తల వంచకుండా స్వతంత్రంగా జీవించేందుకు రాజ్యాంగం హక్కులు కల్పించిందన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవిస్తూ సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బెజవాడ వెంకటేశ్వర్లు, చెదలవాడ చంద్రశేఖర్, బుజ్జి, మస్తాన్, ఉమామహేశ్వరరావు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విదేశీ చట్టాలు కాకుండా మన దేశం మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగాన్ని నిర్మించుకొని మన చట్టాలు నిర్మించుకోవాలని ఆలోచన చేసి అందులో భాగంగానే మన రాజ్యాంగాన్ని నిర్మించి 1950 జనవరి 26 తారీఖు నుంచి మన భారత రాజ్యాంగాన్ని అమలుపరుచున్నారు. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఇంత అభివృద్ధి చెందున్నాము, ఇంత స్వతంత్రంగా ఉన్నాము, ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే దానంతటికీ ముఖ్య కారణము మన యొక్క రాజ్యాంగాన్ని మనం రచించుకొని అమలుపరుచుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం మన పుణ్యమూర్తులు ఏదైతే పాత తరం పుణ్యమూర్తుల త్యాగ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం అనుభవిస్తూ రాబోయే తరం వారికి కూడా మన వంతు కృషి మీరు ఉండే గ్రామానికి అదేవిధంగా అభివృద్ధి పడాలని మీ యొక్క ఆశయాలన్నీ కూడా మీ తల్లిదండ్రుల యొక్క ఏవైతే మీ తల్లిదండ్రులు మీ మీద ఉంచుకున్న ఆశలన్నీ కూడా నెరవేర్చే విధంగా మీరందరూ ముందుకెళ్ళాలని, మీ యొక్క గ్రామాభివృద్ధికి మీ అంత కృషిని అందరూ కూడా చేసి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ ఒంగోలు జూవెట్ మెమోరియల్ బాప్టిస్టు చర్చిలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో జేఎంబీసీ సీనియర్ సంఘ కాపరి రెవరెండ్ అగస్టిన్ పాల్గొని 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను గురించి వివరించారు. అనంతరం వాక్య పరిచర్య చేశారు. కార్యక్రమాన్ని పాస్టర్ డి ఆషర్ పాల్ నడిపించారు. సంఘ పెద్దలు ఫార్మర్ సెక్రటరీ తేళ్ల ఇమ్మానియేలు, సెక్రటరీ వై స్వరూప్ కుమార్, ట్రెజరర్ పి జేరూషా, సంఘ స్టాండింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎంతమంది వినడం లేదు చేతులు ఎత్తండి. దొరకును మంచి స్నేహితము, సహాయము, సమాధానము, అనంత జీవదాయకము. సంఘ కాపరి రెవరెండ్ సంస్థాబడింది ఆయన వాక్యము. శివానను పిలిపి ఉన్న ఆయా సంస్థానము మన దేశాన్ని కూడా దేశం యొక్క శిష్యులు ఎన్నో ఈ భారత లౌకిక క్రింది సౌలభ్యాలు గీతం ఫ్లాగ్ పింగళి వెంకయ్య, నేను ఏలూరు పోతే పింగళి వెంకయ్య వీధి అని రాసింది అక్కడ ఏలూరులో. పింగళి వెంకయ్య ఎంత మన 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 జాతీయ పతాక అందమైన ఫ్లాగ్ లోకంలో వెళ్ళలేదండి. కొట్టండి అమ్మా, కొట్టలేదండి బిడ్డ, అర్థం కావట్లా. అమెరికాలో జెండాలన్నీ పెట్టారు అక్కడ. మా భారతదేశ ఏడుపు వచ్చింది నాకు, ఎంత అందంగా ఉందమ్మా. వెరీ సింపుల్, పవర్ఫుల్. మొదటి కాషాయము త్యాగము, త్యాగం ఉండాలి మనలో. త్యాగము, త్యాగబుద్ధి. థింక్ ఆఫ్ అదర్స్.
అద్దంకి పట్టణ వైసీపీ కార్యాలయంలో మండల వాలంటీర్స్తో వైసీపీ ఇన్ఛార్జి హనుమిరెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రజలకు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. మరింత సమర్థవంతంగా ప్రజలకు ప్రభుత్వ సేవలు అందజేయాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్, మండల జేసీఎస్ ఇన్ఛార్జ్, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీ అందరితో పాటు కలిసిమెలిసి ఉంటానని, మీరు ఏ టైంలో అయినా ఫోన్ చేసినా నేను ఖచ్చితంగా మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని, మీకు నాకు మధ్యలో గ్యాప్ ఒక ఫోన్ కాల్, జగన్మోహన్ రెడ్డి గారికి మీకు మధ్యలో ఒక గ్యాప్ నేను. కాబట్టి ఇక్కడ మీ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరు మీరు ఇంటికి వెళ్తా ఉంటుంటే, వాలంటీర్ ఇంటికి వస్తూ ఉంటుంటే ప్రతి అవాతాత కూడా మీలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటా ఉంటారు. ఆడపిల్లలు చూసి జగన్మోహన్ రెడ్డి గారు పంపించారంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. నాయకత్వం అంటే దారి పొడవునా ముందు నడవడం కాదు, బాట వేయడం కాదు, త్రోవ చూపించడం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్.